గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలు జరుగుతున్నాయని మాజీ మంత్రి తోట నరసింహం అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు తాళ్లూరులో జీఎన్న స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక కూటమి నాయకులకు శిక్షించి బుద్ధి వచ్చేటట్లు చేయమని భగవంతుడిని కోరామని అన్నారు. ప్రజల్లోకి మరి ఆ యొక్క 100 రోజుల పండుగ అన్నది ఎక్కడికో పక్కకి వెళ్ళిపోయే పరిస్థితి. అది గతంలో వరదలు వచ్చినాయి, మరి బుడమేరు కానీ విజయవాడ అంతా కూడా మునిగిపోయే పరిస్థితి వచ్చింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించి ఏలేరు అన్నది కూడా ముంపుకు గురైంది. అన్ని గ్రామాల్లో ముంపుకు గురైనవి. ఎస్సీ కాలనీలు కానీ ఇతరత్ర కాలనీలు కానీ, అలాగే చాలా మంది ఇళ్లు పడిపోవడం, రైతాంగానికి పంట నష్టపోయేటువంటి పరిస్థితి. మరి 100 ఎకరాలు 1000 ఎకరాలు మరి ఇక్కడ మన ప్రాంతంలో నష్టపోయాం. ఏలేరు పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా ఈ వరదలని గిరదలని అన్ని కూడా తప్పించడం కోసమని, ప్రజల యొక్క డైవర్ట్ చేయడం కోసం, ప్రజల యొక్క ఆలోచన డైవర్ట్ చేయడం కోసం ఒక ఇండియాకి ఏమన్నా తీసుకొచ్చి ఆవిడ ఏదో కేసులో ఉందని ఆవిడ ద్వారా పోలీసులు ముగ్గురు ఐపీఎస్ సస్పెండ్ చేసే విధంగా కేసులు కట్టి ఆవిడ మీద యాక్షన్ తీసుకునే విధంగా అదొక పాలిటిక్స్ చేశారు.